మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలని ఆయనను ఇలా ప్రతిమాలు కొనగా ఆయన అతనితో చూడవలను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అధికారాన్ని మనం చూడగలం. యాయీరు కుమార్తె, యాయీరు అను ఒక ఆయన అధికారి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. ఇదిగో ప్రభువా, నా కుమార్తె చావనై ఉన్నది, ఒకసారి నీ చేయి ఆ బిడ్డను తాకితే నా బిడ్డ బ్రతుకుతుంది, కాబట్టి ఒకసారి నువ్వు వచ్చి నా కుమార్తె ముట్టు, స్వస్థపడుతుంది, నా బిడ్డ బ్రతుకుతుంది. చిన్నపిల్ల చనిపోయింది, వయస్సు తీరక ముందే చనిపోయింది, పెళ్లి చేయలేదు, పిల్లలు లేరు, అయినా కూడా ఆ బిడ్డ ఎంత నిమిత్తం చనిపోయిందో మాకు తెలియదు, కాబట్టి మరణాన్ని జయించగల శక్తి నీలో ఉందని మేము నమ్ముచున్నాము. మరణాన్ని జయించగల శక్తి నీకు ఉన్నదని మేము నమ్ముచున్నాం. కాబట్టి నీ చెయ్యి ఆ బిడ్డ మీద ఉంచితే ఆ బిడ్డ ఏమవుతుంది? బ్రతుకుతాది, ఆ బిడ్డ బ్రతుకుతాది. కాబట్టి ఒక్కసారి ఆ కుమార్తె నిమిత్తము నీవు ఏం చేయమంటున్నాడు? मनी व्यू से पर्सनल लोन लिया तभी तो आज ప్రాధేయపడుతున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నాడు. 25వ వచనం, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీ కుమార్తె చనిపోయినది ఏం చెప్తున్నారండి? కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చారు, ప్రక్కనున్న అధికారిని చూశారు, అధికారితో మాట్లాడుతున్నారు, నీ కుమార్తె చనిపోయినది, నీ కుమార్తె చనిపోయినది. ఏమండి, కుమార్తె అంటే ఎంత ప్రేమ ఉంటదండి తండ్రికి, తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటదండి. తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటది, తల్లి కంటే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటది. కుమార్తె మీద ఎక్కువ ప్రేమ ఉంటదంట. ఆ కుమార్తె చనిపోయినదని తట్టుకోలేని ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, అధికారి అయినా కూడా అధికారంలో ఉండి కూడా యేసుక్రీస్తు సామాన్యుడు కాదు అని గ్రహించి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నా కుమార్తె చనిపోయింది, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది అని, నా కుమార్తె నీవు వచ్చి నా కుమార్తె మీద నీ చేతులు వచ్చింది, నా కుమార్తె చనిపోదు, మరలా బ్రతుకుతుంది, ఆ నమ్మకం నాకుంది అని చెప్తున్నాడు. అయితే కొందరు వచ్చారు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు, అధికారి దగ్గరకు వచ్చారు. ఆ కొందరు వచ్చిన అధికారులు ఏమంటున్నారు? నీ కుమార్తె చనిపోయినది. నీ తండ్రికి ఎంత బాధ ఉంటుందంటే, కుమార్తె చనిపోయిందంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడు. నీ కుమార్తె చనిపోయింది అన్న వెంటనే అతను ఏం చేస్తున్నాడు చూడండి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది. అందుకు యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి, సమాజపు మందిరపు అధికారి ఒక అధికారి ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు బ్రతిమాలుతున్నాడు, నా కుమార్తెను బ్రతికించు అయ్యా అని. యేసు బ్రతికించగలడా? యేసు బ్రతికింప అంత శక్తి యేసుక్రీస్తులో ఉందా? అంటే చనిపోయిన వారిని సైతం లేపగల శక్తి యేసుక్రీస్తుకు ఉందా?
ఏమండి, మరి చనిపోయిన వారిని లేపగల శక్తి యేసు క్రీస్తుకుంటే యేసు క్రీస్తుని ఎందుకు నమ్మట్లేదు ఈ సమాజం? యేసు క్రీస్తుని ఎందుకు రక్షకునిగా అంగీకరించలేదు ఈ సమాజం? చనిపోయిన వారిని సైతం లేపగల శక్తి యేసు క్రీస్తుకు ఉన్నప్పుడు ఈ సమాజం ఎందుకు నమ్మట్లేదు? ఆనాడు ఉన్న అధికారులే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి నా కుమార్తె చనిపోయినది బ్రతికించాను బతిమాలుతున్నప్పుడు, అయ్యో ఈ పాపములు మర్చిపోతున్నాం మేము, ఇదిగో అపరాధముల నిమిత్తము మేము మర్చిపోతున్నాం, ఇదిగో మా యొక్క ఆ దోషముల నిమిత్తము మేము చచ్చిపోయిన వారమై ఉండగా యేసు ప్రభు మనం బ్రతికించాడు అన్న సంగతి ఎందుకు ఇప్పుడున్న సమాజం లెక్క చేయట్లేదు, పట్టించుకోవట్లేదు? ఎందుకు యేసుక్రీస్తుని నమ్మట్లేదు? మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, ఇదిగో సమాజం అందరూ అధికారులు వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే 37 వచ్చిన పేతురు, యాకోబు సహోదరులకు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లున ఏడుస్తున్నారంటండి. పిల్లలు చనిపోతూ ఏడుస్తారండి. పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు, బంధువులు ఏడుస్తారు, రక్త సంబంధికులు ఏడుస్తారు. ఆయన చనిపోతే ఎంత బాధ మనం పడుతుంటాం, దుఃఖం వచ్చేస్తుంది, కన్నీరు ఆపుకోలేము. మాస్టర్ గారు కూడా ఏం చేస్తున్నారండి అనే ఆ మాట నేను వింటున్నాను. మాస్టర్ గారు కూడా ఏడుస్తారంటే అవును, చనిపోయిన వ్యక్తిని చూసి, గోళ చేసే వారిని చూసి, అక్కడున్న బంధుత్వాన్ని చూసి, అక్కడున్న ప్రేమని చూసి అందరి కంట నీళ్ళు వచ్చేస్తాయండి, నీళ్ళు వచ్చేస్తాయి. అదే జరిగింది. ఆ ఏడు కుమార్తె ఆ కుమార్తె చనిపోతే, ఆ చిన్నపిల్ల చనిపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారండి, అందరూ ఏం చేస్తున్నారు, ఏడుస్తారు కదండి. మొన్న లక్ష్మీ దత్త వాళ్ళ యొక్క అక్కయ్య గారి కుమార్తె చనిపోయిందండి, పడిపోయింది. అందరికీ గుర్తుంది కదా. ఆ సన్నివేశం చూస్తుంది, ఆ సన్నివేశం చూస్తుంది, ఎంత బాధేసిందో, ఎంత బాధేసిందో, ఎంత ఏడుపు వచ్చిందో. మొత్తం అడిపల్లి గ్రామంలో ఉన్న అందరూ కూడా ఎంత కన్నీరు పెట్టుకున్నారు. చంటి పిల్ల చనిపోతే ఎంత బాధేస్తుంది, బంధువులు ఎంత బాధపడుతుంటారు, ఇది వచ్చిన పిల్ల చనిపోతే ఎంత బాధపడుతుంటారు. కానీ ఆ అధికారికి ఎందుకో ఆ నాన్నకు, ఆ తండ్రికి ఎందుకో ఒక ప్రక్క చిన్న ఏమది నమ్మకం. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నా కుమార్తె బ్రతికుతాడనే నమ్మకం. యేసుక్రీస్తు ఇదిగో అనేకులు స్వస్థపరిచాడు, అనేక మందికి కాళ్ళు లేని వారికి కళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి చేతులిచ్చాడు. నా కూతురికి ప్రాణం లేదు, కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేకపోతే చేతులు ఇచ్చాడు, కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చాడు. కానీ నా కూతురికి ప్రాణం లేదు కదా, ప్రాణం ఇవ్వగల సమర్థుడు అని నమ్మాడు ఆ తండ్రి. ప్రాణం ఇవ్వగల సమర్థుడు. అంతవరకు చనిపోయిన వారిని ఎవరైనా లేపాడా అండి? అంతవరకు చనిపోయిన ఉన్నవారు ఎవరైనా లేచారా అంటే ఎక్కడా కూడా లేవలేదు. చనిపోయిన వారు తిరిగి మళ్ళీ లేవడానికి అవకాశం లేదు. ఎందుకు? ఆ తండ్రికి యేసుక్రీస్తు మీద ఉన్న నమ్మకం. ఎందుకు? ఆ తండ్రికి యేసు మీద ఉన్న అపారమైన నమ్మకం, అపారమైన ప్రేమ. ఆ కూతుర్ని బ్రతికిస్తాడు అనే అపారమైన నమ్మకం యేసు మీద ఆ అధికారి పెట్టుకున్నాడండి. అధికారి పెట్టుకున్నాడు, అడుగుతున్నాడు, చెప్తున్నాడు. 40 వచనం, 39 వచనం, గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు చూచి అనేక మంది ఏడుస్తున్నారంటండి, అనేక మంది ప్రలాపిస్తున్నారంటండి. చనిపోయిన ఆ యొక్క యాయేలు కుమార్తెని చూచి 39 వచ్చిన లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. చిన్నది నిద్రిస్తుంది, చనిపోలేదు, నిద్రిస్తుంది, చనిపోలేదని చెప్పి ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? చనిపోయిన అమ్మ చనిపోలేదు అని చెప్పింది ఎవరు నమ్ముతారు? చనిపోయిన ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో చనిపోలేదు, మీ కుమార్తె బ్రతుకుంది, నిద్రిస్తుంది. నిద్రిస్తుంటే అంత గోలు చేస్తుంటే లెగదా అండి?
నిద్రిస్తుంటే అంత గొడవ చేస్తుంటే పక్కన ఏం జరిగిందో లేకదా అండి. నిద్రపోయే వాళ్ళకి చిన్న దోమ చెవులోకి వచ్చిన దోమ వస్తే వెంటనే మెరుగు వచ్చేస్తుంది కదండి. దోమ కొడితే మెరుగు వచ్చేస్తుంది. పక్కన ఇంట్లో పడుకున్న ప్రక్క వాళ్ళు మాట్లాడితే మెరుగు వచ్చేస్తుంది. ప్రక్క వాళ్ళు సెల్ ఫోన్ చూస్తే మెరుగు వచ్చేస్తుంది. ప్రక్క వాళ్ళు ఏదో ఏడుస్తుంటే మెరుగు వచ్చేస్తుంది. అలాంటిది ఈ చిన్న బిడ్డ చనిపోయిన అందరూ ఏడుస్తున్నా మెరుగు రావట్లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నిద్రపోతుంది, చనిపోలేదు అంటున్నారు. నిద్రపోయే వాళ్ళు ఏదైనా చిన్న అలజడి జరిగితే మెలకు వచ్చేస్తుందండి. చిన్నపిల్లలు కూడా 5 గంటలకు లేచి వంట వండుతున్న ఆ వంట సామాన్లు తీస్తుంటే పిల్లలకి మెలకు వచ్చి లేచిపోతుంటారు. మనం కూడా మెలకు వచ్చి లేచిపోతుంటాం. అక్కడ ఉన్న వారు ఎవరికి కూడా తెలియదు ఆయనలో ఉన్న శక్తి. కానీ ఆ అధికారి గుర్తించాడు. ఆ యాయీరు కుమార్తె చనిపోయిన ఆ విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అక్కడ? ఇదిగో చనిపోలేదు అని చెప్తున్నారు. 40వ వచనం. అందుకు వారు ఆయనను అపహాసించండి. చచ్చిపోయిన ఆ యొక్క చిన్నారి దగ్గరికి వచ్చి ఇదిగో మీ కుమార్తె చనిపోలేదు, నిద్రిస్తుంది అని చెప్పిన వెంటనే యేసుక్రీస్తుని ఏమంటున్నారు? ఆక్షేపిస్తున్నారంట, ఎగతాళి చేస్తున్నారంట. చనిపోయి మేమడిస్తుంటే నివేంటయ్యా వచ్చి చనిపోలేదని చెప్తున్నావు, నిద్రించిందని చెప్తున్నావు, ఏంటంటున్నా అని చెప్తున్నారు. అపహాసించి చెప్తున్నారు. అయితే ఆయన వారి అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు అర్థం, చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను అనే మాటను విని వెంటనే చిన్నది ఏమైందో తెలుసా? వెంటనే ఆ మాటను విని ఆ చిన్నది ఏమైందండి? లేచి వెంటనే ఆ మాట విని ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆ చిన్నది లేచి వెంటనే ఆ మాటకు ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బరువుగా విస్మయం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తుని అపహాసించారో, ఎవరైతే యేసుక్రీస్తుని తిట్టారో, ఎవరైతే యేసుక్రీస్తుని అవమానంగా మాట్లాడారో అందరూ కూడా ఆశ్చర్యపోయే సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. మనం కూడా నమ్మితే మనల్ని రక్షించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ చిన్నది ఏ విధంగా లేచిందో మనము కూడా చనిపోయిన తర్వాత లేస్తాము అనే నమ్మకం నీలోనూ నాలోనూ ఉండాలి. నీవు కూడా యేసుక్రీస్తు అందుకే నమ్మాలి. యేసుక్రీస్తును మనం ఏదో బయట వాళ్ళు నమ్మినట్టు నమ్మకూడదు. యేసుక్రీస్తుని ఆయన సర్వలోకాధికారి, ఆయన సర్వలోకాన్ని కలిగించిన మహోన్నతమైన శక్తి. ఆయన దేవుడు కాదండి అంటున్నారు చాలా మంది. ఆయన దేవుడు కాకపోతే అనేక మంది లేపాడు. చనిపోయిన వారిని సైతము లేపగల సమర్థుడైన ఆయన దేవుడు కాకపోతే మరణాన్ని ఎలా జయించగలడు? ఆయనే మరణాన్ని జయించి అనేక మంది మరణించిన వారిని సైతము లేపాడండి. నిన్ను నన్ను కూడా చనిపోయిన తర్వాత లేపగల సమర్థుడు. నిన్ను కూడా ఆ విధంగా లేపడానికి ముందు ఇంటిలో యాయీరుకు మాత్రం లేపాడు. ముందుగా యాయీరుకు మాత్రం లేపాడు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను కూడా లేపగల సమర్థుడైన భూమి విధంగా కాదు. అలాగే నువ్వు చనిపోయిన వాళ్ళందరూ లేపుతారంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు రక్షణ పొందుతారో, ఎవరైతే క్రీస్తు కొరకు పాటుపడతారో, ఎవరైతే క్రీస్తు కొరకు తన ప్రాణాలను అర్పిస్తారో, ఎవరైతే క్రీస్తు కొరకు తన సువార్తను ప్రకటిస్తారో
యేసుక్రీస్తు లేపగల సమర్థుడు. అనేక మంది వచ్చి ఇదిగో నీ కుమార్తె చచ్చిపోయింది, నడిచే వెళ్ళిపోదాం అన్నప్పుడు ఆ అధికారి ఎందుకు వెళ్ళిపోలేదు? ఆ సమయాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ఆ అధికారి కూడా వెళ్ళి యేసుక్రీస్తు ఆ యాయీరు కుమార్తెను బ్రతికించాడు. చనిపోయిన వారిని సైతము లేపగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏమని నమ్ముతున్నారండి యేసుక్రీస్తుని? డబ్బు లేదండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు జబ్బులు ఉన్నాయండి, మా కుటుంబం బాగాలేదండి, నాకు ఇల్లు లేదండి, వాకా లేదండి, భూమి లేదండి, ధనం లేదండి, ఇందుగా నమ్ముకోవడం మనం. అంతకంటే గొప్పదైన నీ ఆత్మను మళ్ళీ నీ తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ శరీరం మాత్రం 70 సంవత్సరాలకు ముసలైపోయి నేల మట్టిలో కలిసిపోతుంది, కానీ నీలో ఉన్న ఆత్మ ఎప్పటికీ కూడా నాశనము కానిది. దానిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే అంటాడు, నశించిన దానిని వెతకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. నశించిపోయే దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడంట. అందులో భాగంగానే యాయీరు కుమార్తె చనిపోతే ఆయనను బ్రతికించి మళ్ళీ తిరిగి తన తండ్రికి అప్పగించాడు. యాయీరు కుమార్తె చనిపోతే తిరిగి బ్రతికించి తన తండ్రికి అప్పగించాడు. చనిపోయిన ఆ యాయీరు కుమార్తెను బ్రతికించినప్పుడు నిన్ను నన్ను ఎందుకు బ్రతికించడు? ఖచ్చితంగా యాయీరు గారు నమ్మారు, ఆ కుమార్తె బ్రతికినది, యేసు తప్ప మరొకరు లేరు బ్రతికించే వాళ్ళు అని చెప్పి ఆ యాయీరు గారు అధికారి నమ్మాడండి. ఆయన నమ్మిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వారు తన కుమార్తెను బ్రతికించి తన తండ్రికి